గుంతలమయం ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న వైనం. ఏటి అగ్రహారం ప్రధాన రహదారి పనులను 3 కోట్లతో నిర్మించిన కూటమి సర్కార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంతలమయంగా మారిన గుంటూరు రోడ్డును కూటమి సర్కార్ అద్దంలా తీర్చిదిద్దింది. 3 ఏళ్లుగా ఏటి అగ్రహారం పరిసర వాసులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టింది. 3 కోట్లతో రోడ్డుకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయించింది. రోడ్డు మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డుపై ఉన్న గుంతల్లో పడుతూ లేస్తూ వెళ్లిన జనం ఇప్పుడు వాళ్ల ప్రయాణం సాఫీగా సాగిపోతున్నారు. కూటమి సర్కార్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం ప్రధాన రహదారి ప్రస్తుతం అద్దంలా మారింది. హైదరాబాద్ ఒంగోలు జాతీయ రహదారి నుంచి గుంటూరులోని పలు కాలనీలకు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. అయితే మరమ్మతులు, విస్తరణ పనులను అప్పట్లో ఓ కాంట్రాక్టర్కు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. అయితే వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఆపేశారు. మరమ్మతు పనుల కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. దీంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. సుమారు 1.6 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు మీద గుంతల కారణంగా చాలామంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనం ఆందోళనలు చేశారు. అయినప్పటికీ జగన్ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏటి అగ్రహారం రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. 3 కోట్లతో రోడ్డును అద్దంలా మార్చేసింది. ఎట్టకేలకు డబుల్ రోడ్డు డివైడర్ను నిర్మించి నగరవాసుల కష్టాలకు ముగింపు పలికింది కూటమి ప్రభుత్వం. ఇది ఏటి అగ్రహారం 4th లైను మెయిన్ రోడ్డు. నా పేరు వచ్చేసి రాజు. ఇంతకుముందు ఈ రోడ్డులో రావాలి అని అంటే భయంకరంగా ఉండేది. గుంటలు అసలు ఇబ్బందిగా ఉండేది. ఎన్ని బళ్ళు పడ్డాయో అది మా కళ్ళతో మేము స్వతహాగా చూసాము. బట్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేశారు. హ్యాపీగా ఉంది. ప్రశాంతంగా తిరుగుతున్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. గతంలో అయితే రోడ్ లేదు, భయంకరంగా ఉంది. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మాకు చూడటానికి కానీ వెళ్ళటానికి కానీ రావటానికి కానీ అంతటికీ చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. నా పేరు మంగమ్మ అండి. ఈ రోడ్డు ఏటి అగ్రహారం రోడ్డు ఇదివరకు బాగుండేది కాదు. నేను ఉల్లిపాయల బండి పెట్టుకుంటాను రోడ్డు మీద. ఇదివరకు గుంతలుగా ఉంది. ఇప్పుడు తారేసి రోడ్డు బాగుంది. చాలా సంతోషంగా ఉంది రోడ్డు వేసాక. ఇదివరకు గుంతలుగా రోడ్డు బాగాలేదు. ఇప్పుడు రోడ్డు వేసాక బాగుంది. ప్రభుత్వం వచ్చాక రోడ్డు వేశారు. రోడ్డు బాగుంది, సంతోషంగా ఉంది. ఉల్లిపాయల బండి అందరు బండ్లోళ్ళు అందరం పెట్టుకొని రోడ్డు మీద బాగానే ఉంది. రోడ్డు లేదు, గుంతలుగా బాగాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్డు బాగా వేశారు, బాగుంది. నా పేరు తుమ్మల నాగేశ్వరరావు. గుంటూరు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు మీద ఉన్నాం. ఈరోజు ఈ రోడ్డు మీద నడుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు వేయడానికి గత ప్రభుత్వంలో దాదాపు 1.5 సంవత్సరం క్రితం స్టార్ట్ చేసి ఇదిగో వేస్తున్నాం అని చెప్పేసి కాలయాపన చేసి వారి కమిషన్ల కోసం కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టి రోడ్లు వేయలేనటువంటి పరిస్థితిని గతంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లోనే ఈ ప్రభుత్వం వారు మొత్తానికి సమస్యలపైన యుద్ధమని, పరిశుద్ధం పైన యుద్ధమని ప్రకటించి ఈ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి విధానాలు చూస్తే చాలా బాగున్నాయని ప్రజలు మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ 8 నెలల్లోనే ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి గల్లా మాధవి గారు ఉదయాన్నే సమస్యలపై పోరాటం అని చెప్పేసి అని ఇంటింటికి వీధికి తిరుగుతూ దాంట్లో భాగంగా ప్రతి రోడ్లు కూడా డెవలప్ చేయడానికి పూనుకున్న పరిస్థితిని ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మన ఏటి అగ్రహారం రోడ్డు మీద ప్రత్యేకమైన దృష్టిని కేటాయించి ఈ 8 నెలల్లోనే రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వటం, ప్రత్యేకమైన దృష్టిని సాధించడం వల్ల ఈ యొక్క 8 నెలల్లోనే దాదాపు రోడ్డు మొత్తం దాదాపు వస్తూ ఉంది. ఇంకొక నెలలోపులోనే మిగిలిన కొంత భాగం, ఎందుకంటే కొంతమంది ఇళ్ళు కోర్టుకు పోవటం వల్ల కొలతల కోసం, ఇంటి స్థలాల కోసం కోర్టుకు పోవడం కొద్దిగా లేట్ అవుతూ ఉంది. కాకపోతే అది కూడా పూర్తయినది. ఈ పాటికి ఈ రోడ్డు మీద నడుస్తున్న మాకందరికి కూడా, ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యల్ని పై పోరాటం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా సపోర్ట్ చేయటం మంచిదని చెప్పేసి అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ యొక్క విధానాన్ని అందరూ గ్రహించాలని చెప్పేసి అని, ఇలాంటి సమస్యలు ఏడున్నా కూడా ప్రభుత్వం తీసుకొచ్చుకొస్తే ఎమ్మడే పరిష్కరిస్తామని వాళ్ళు ఏదో ఒక వ్యాపారం కూడా పెట్టారు. ఆ వ్యాపారం చూసి ఎవరికున్న ఏ సమస్యలున్నా రోడ్డు పైన
లేదా విడిగా సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క పరిష్కరిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా ఎన్నుదండగా ఉండాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉందని అని చెప్పి మనం చేసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.